నిత్యం వినియోగంలో ఉంటూ వినియోగదారునికి ఆరోగ్యాన్ని, పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది. తీగజాతి కూరగాయలను రైతులు వీలును బట్టి నేలపై ప్రాకించడం లేదా పందిళ్లు వేసుకొని గాని సాగు చేస్తుంటారు. ముఖ్యంగా బీర, ఆనప, కాకర, సొర వంటి పందిరి జాతి కాయగూరలకు ధరల ఆటుపోట్లు తక్కువగా ఉండటంతో వీటి సాగు ఏడాది పొడవునా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న చలి వాతావరణంలో కొన్ని రకాల తెగుళ్లు పంట నాణ్యతను దెబ్బతీసి దిగుబడులను తగ్గించి వేస్తాయి. ముఖ్యంగా బూజు తెగులు, బూడిద తెగులు, ఎండు తెగులు, పక్షికన్ను తెగుళ్లు వంటివి ఈ కాలంలో అధికంగా ఆశిస్తుంటాయి. కాబట్టి పైరును ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండటం తప్పనిసరంటూ సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఝాన్సీ రాణి. తీగజాతి మొక్కలైన ఆనప, బీర, సొర ఇలాంటి మొక్కల్లో తెగుళ్ళు చూసుకున్నట్లయితే మొదటిది బూజు తెగుళ్ళు. ఇవి వాతావరణం కొంచెం చల్లగా ఉండి వర్షం పడినప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తెగుళ్ళు సోకిన ఆకుల పైన మొదటగా లేత ఆకుపచ్చ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఆ తర్వాత ఆ మచ్చలు పసుపు రంగు మచ్చలు లాగా ఏర్పడుతుంది. అడుగు భాగాన చూసుకున్నట్లయితే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఊదా రంగు మచ్చలు బూజు వంటి పదార్థం లాగా ఏర్పడి ఉంటుంది. ఉధృతి పెరిగే కొద్దీ ఆకులు అనేవి ఎండిపోయి వడలిపోయి రాలిపోతూ ఉంటుంది. ఈ తెగుళ్ళు నివారించడం కోసము మ్యాంకోజెబ్ ప్లస్ మెటలాక్సైల్ పిచికారీ చేసుకోవాలి. తరువాతది బూడిద తెగుళ్ళు. ఈ తెగుళ్ళు సోకిన మొక్కల ఆకులపైన మరియు కాండము, పూత మరియు కాయలపైన అన్నిటిపైన కూడా బూడిద లాంటి శిలీంధ్రం అనేది చూడవచ్చు. ఉధృతి ఎక్కువ అయినప్పుడు ఆకులు మరియు ఈ పిందెలు అనేవి ఎండిపోయి రాలిపోతుంది. ఈ తెగుళ్లను నివారించడం కోసం మనము ట్రైడిమార్ లేదనుకుంటే కెరాథెన్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు తగ్గించుకోవచ్చు. తరువాత ముఖ్యమైన తెగుళ్ళు వెర్రి తెగుళ్ళు. ఈ తెగుళ్ళు సోకిన ఆకుల కాండం మరియు ఈనెల భాగం మందంగా ఏర్పడుతుంది. ఆకుల మధ్య భాగంలో లేత ఆకుపచ్చ రంగు లేదా పత్రహరితం అనేది కోల్పోయి లేత పసుపు రంగులోకి మారిపోయి మొజాయిక్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఈ తెగుళ్ళు అనేవి పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. ఇది తెగులు సోకిన మొక్కల నుంచి పూత మరియు పిందె అనేది రాదు. దీనిని నివారించడం కోసం మనము తెగుళ్ళు సోకిన మొక్కలను గమనించినట్లయితే వెంటనే వాటిని తీసేసి పేనుబంక వ్యాప్తిని తగ్గించడం కోసము మిథైల్ డెమటోన్ లేదా డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రక్షించవచ్చు. ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్తలు తెగుళ్ళు సోకకుండా ఏమిటి అంటే మనం పంట మార్పిడి అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా మన పంట మార్పిడి ఏ విధమైన మొక్కలతో అంటే మొక్కజొన్న లేదా జొన్నలు వీటితో పంట మార్పిడి అనేది 2-3 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. అదేవిధంగా తీగజాతి మొక్కలలో మనము గంధకం అనేది ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించరాదు. ఇది ఉపయోగించినట్లయితే ఆకులు అనేవి ఎండిపోయి రాలిపోతుంది త్వరగా. తర్వాత వేసవిలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. సూక్ష్మధాతువు మిక్స్చర్ కూడా పిచికారీ చేసుకుంటూ ఉండాలి.